99% ఇది మీరు చూసుంటారు. నేను మీకు దీని గురించి చూపిస్తా. ఒకప్పుడు ఊరి పేరు ఏకచక్రాపురం, ఇప్పుడు యాకసిరి. ఇప్పుడైతే నేను మహాభారతంలోని బకాసురుడు నిర్మించిన బావి, అలాగే కోనేరు, దాని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదైతే మొత్తం బండతోనే నిర్మించింది. దీని పక్కనే కొంచెం దూరంలో మళ్ళీ బకాసురుడు నివసించిన గుహ అయితే ఉంది. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూడండి. నివసించిన ప్లేస్ ఏకచక్రాపురం అని ఉంటుంది. ఇంత పెద్ద కోనేరు అండ్ మధ్యలో బావి అసలు ఎందుకు నిర్మించినట్లు ఎంత చూడాలంటే ఇంక మహాభారతం మొత్తం చూడాల్సిందే. ఇంత పెద్ద కోనేరులో మధ్యలో మళ్ళీ బావి. ఈ బావిలో కూడా చాలా లోతులో శివలింగం ఉందంటుంటారు. ఇంకా ఆయన నివసించిన గుహకైతే వెళ్దాం. ఈ గుహ కూడా పక్కనే కొంచెం దూరంలో చెట్లంతతో కప్పబడి ఉంది. ఇదే బకాసురుడు నివసించిన గుహ. ఇప్పుడైతే అక్కడి నుంచి ఒక శివుడు విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టున్నారు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం